తెలుగు ఇండస్ట్రీలో ఒక బిగ్ డెబిట్ మాత్రం నడుస్తుంది. అదేంటంటే రీసెంట్‌గా 'అల్లు' సినిమాస్ అనేది కూడా ఓపెన్ చేశారు. మరి అందులో థియేటర్ బావుంది, పాప్‌కార్న్ బావుంది. వీటి గురించి కాదనమాట. అక్కడ ఎవరైతే ద గ్రేట్ డైరెక్టర్స్ ఫోటోస్ ప్లేస్ చేశారో కొంతమంది తెలుగులో ఉన్న పర్టిక్యులర్‌గా కొంతమంది డైరెక్టర్ ఫోటోస్ మాత్రం కనిపించలేదని చెప్పేసి ఫాన్స్ అండ్ ఇంకొంతమంది సినిమా ప్రేమికులు కూడా. సో, దీని గురించి మాత్రం బిగ్ డెబిట్ అనేది కూడా నడిపిస్తున్నారు. సో, దానికి సంబంధించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అయిన భరద్వాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. 'అల్లు' సినిమాస్ థియేటర్ సూపర్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ తగ్గట్టు అన్నీ బాగుంది. కానీ డిస్కషన్ దాని గురించి కాదు. అక్కడ అందరు గ్రేట్ డైరెక్టర్ ఫోటోస్ అన్నీ పెట్టిన ఆ ఫ్రేమ్ దాన్లలో మెయిన్‌గా మన తెలుగు నుంచి కొంతమంది డైరెక్టర్ ఫోటోస్ లేకపోవడం అనేది కూడా ఒక వివాదం రాసుకుంటుంది. మరి దాని గురించి ఏమంటారు? అంటే వర్మ గారి ఫోటో లేదు అనేది ఒక చర్చ జరుగుతోంది. అంటే వర్మ నిజానికి అతను తీసే సినిమాలు బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే, తెలుగు తెర మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ని పోస్ట్ చేసిన డైరెక్టర్‌గా అతనికి ఒక ఇమేజ్ ఉంది. హ్మ్. ఇమేజ్ మాత్రమే కాదు, అతనికి ఆ గౌరవం ఇచ్చి తీరాలి. హ్మ్. అందుకని డెఫినెట్‌గా తెలుగు సినిమాలో ఉత్తమ శ్రేణి దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మకి ప్లేస్ ఉండి తీరుతుంది. 'శివ' సినిమాతో అంటే అంతకుముందు మనకి ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా 2 వేరువేరుగా ఉండేవి. హ్మ్. అంటే ఆర్ట్ సినిమా అంటే వాస్తవికవాదంతో నడిచేది. ఈ ఆర్ట్ సినిమాని, కమర్షియల్ సినిమాని మిక్స్ చేసి ఒక కొత్త ఫార్ములా తయారు చేసినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అది అతనికి మాత్రమే సాధ్యమైనటువంటి వ్యవహారం. హ్మ్. అందుకని ఆ క్రెడిట్ ఇచ్చి తీరాలి. సో, ఆ గుర్తింపు ఇవ్వాలి. రెండోది, అరవింద్ గారు ఒక సినిమా చేసున్నాడు ఆయనతో హ్మ్. హిందీలో 'కౌన్' అనే సినిమా. హుహు. వర్మ గారు చేసినటువంటి అనేక అంటే ఫ్యాంటసీ అని అనలేం కానీ, ఒక హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన చాలా సినిమాలు చేశాడు. హ్మ్. ఈ 'కౌన్' సినిమా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. ఆయన చేసినటువంటి సినిమాలు. ఊర్మిళ యాక్ట్ చేసినటువంటి సినిమా. దానికి ఇప్పటికీ అభిమానులున్నారు. హ్మ్. అరవింద్ గారికి కూడా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అది. కాబట్టి ఆ బ్యానర్‌లో అంటే ఆ బ్యానర్‌లో డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ల ఫోటోలు పెట్టుంటే వర్మ వచ్చుండేవాడు. హ్మ్. కానీ అది కూడా జరిగినట్టు కనిపించట్లేదు. రెండోది, ఆ బ్యానర్‌లో డైరెక్ట్ చేసినటువంటి శ్రీను వైట్ల ఫోటో కూడా లేదు అని ఏదో మాట్లాడుతున్నారు. హ్మ్. అంటే చిరంజీవి గారు గీతా ఆర్ట్స్‌లో చేసినటువంటి చివరి సినిమా 'అందరివాడు'. యాహ్! ఆ సినిమా శ్రీను వైట్లే డైరెక్టరు. కాకపోతే వాళ్ళు ఊహించిన స్థాయి విజయం అయితే రాలేదు ఆ సినిమాకి. ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌లో చిరంజీవి గారు లేడు. హ్మ్. అదే చివరి సినిమా. అయితే ఇక్కడ కంపారిటివ్‌గా రామానాయుడు గారికి ఒక పద్ధతి ఉండేది. తన బ్యానర్‌లో డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ల అందరి ఫోటోలు హ్మ్. వాళ్ళ స్టూడియోలో ఒక గ్యాలరీ పెట్టి ప్రదర్శించారు. ఓకే. ఉంటాయి ఆ ఫోటోలు, ఎవరైనా వెళ్లి చూడొచ్చు. హ్మ్. అంటే కమలాకర కామేశ్వరరావు గారు, అలాగే తాపీ చాణక్య వాళ్ళు ఇద్దరూ రా రామానాయుడు గారి మొదటి 2 సినిమాల డైరెక్టర్లు. హ్మ్. 'రాముడు భీముడు' తాపీ చాణక్య డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత 'తులాభారం' సినిమా కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేశాడు. హ్మ్. వాళ్ళిద్దరి దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆ బ్యానర్‌లో డైరెక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ ఫోటో అలా పెట్టుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అదొక పద్ధతి. దాన్ని ఫాలో అయ్యుంటే వీళ్ళు హ్మ్. ఎవరి దగ్గర నుంచి మొదలవ్వాలి? దాసరి గారి దగ్గర మొదలవ్వాలి. అంటే ఈ బ్యానర్‌కి 'గీతా ఆర్ట్స్' అనేటువంటి బ్యానర్‌కి అంకురార్పణ చేసినవాడు దాసరి నారాయణరావు గారు. 'బంట్రోతు భార్య' అనేటువంటి చాలా ఒక బిగ్ హిట్ ఇచ్చాడు ఆ బ్యానర్‌కి. ఓకే. 'దేవుడే దిగివస్తే' అని ఇంకో బిగ్ హిట్ ఇచ్చాడు. 'గీతా ఆర్ట్స్' అనేటువంటి బ్యానర్ నిలబడటానికి నిజానికి ఇద్దరు, దాసరి, శివాజీ గణేశన్ గారు. హ్మ్. 'తంగ పతకం' అనేటువంటి సినిమాని మొదట వీళ్ళు డబ్ చేశారు తెలుగులోకి. 'బంగారు పతకం' అనే పేరుతో. హుహు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ ఆ రోజుల్లో, తెలుగులో కూడా. హ్మ్. కాబట్టి అక్కడి నుంచి మొదలైంది ప్రయాణం. మొదలయ్యి ఈ 2 సినిమాలు 'బంట్రోతు భార్య', 'దేవుడే దిగివస్తే' బిగ్ హిట్స్ అయిన తర్వాత 'మా ఊళ్ళో మహాశివుడు' ఇలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడాయన. హ్మ్. ఆ ప్రయాణంలో ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న టైంలో చిరంజీవి ఎంటర్ అయ్యాడు. హ్మ్. ఆ తర్వాత చిరంజీవిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి
అంటే చిరంజీవిలో ఉన్న టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే కథలు ఎంపిక చేసుకుంటూ ప్రయాణం జరిగింది. అంటే అరవింద్ గారి ద్వారా చిరంజీవి లబ్ధి పొందాడు. చిరంజీవి ద్వారా అరవింద్ గారు కూడా లబ్ధి పొందాడు. అలా వాళ్ళిద్దరూ వేరు వేరు ఏరియాల్లో ఉండటం వలన ఇద్దరూ ఎదిగారు. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య వృత్తిపరమైన స్పర్ధ లేదు. హ్మ్. ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. కాబట్టి అక్కడి నుంచి మొదలవ్వాలి. దాసరి గారు, శివాజీ గారు వాళ్ళ ఫోటోల దగ్గర నుంచి మొదలుపెడితే సుకుమార్ వరకు హ్మ్. మొత్తం అందరిది అక్కడ రావాలి. దానిలో వర్మ గారు రావాలి, ఈయన రావాలి. అలాగే విశ్వనాథ్ గారు ఫోటో ఉందా అనేది ఒక సందేహం. యాహ్! ఆయనతో కూడా ఒక అటాచ్‌మెంట్ ఉంది అరవింద్ గారికి. ఎందుకంటే విశ్వనాథ్ గారి ప్రతి సినిమాలోనూ అల్లు రామలింగయ్య గారికి డెఫినెట్‌గా ఒక క్యారెక్టర్ ఉండేది. ఆ రిలేషన్ ఉండేది వాళ్ళ మధ్య. హ్మ్. అలాగే చిరంజీవి గారిని విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో నటింపజేయాలి అని అనుకున్నాడాయన అరవింద్. హ్మ్. అనుకుని శాస్త్రి గారని ఒకాయన ఒక సినిమా అనుకుంటుండే 'ప్రశాంతి క్రియేషన్స్' అనే దానిలో ఓకే. విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో సినిమా అనుకుంటున్నప్పుడు దానిలో ఈయన పార్ట్నర్‌గా చేరి హ్మ్. హీరో క్యారెక్టర్ చిరంజీవితో చేయిద్దాం అని చెప్పి 'శుభలేఖ' సినిమాలో చిరంజీవిని అలా ప్రవేశపెట్టారు. హుహుహు. ఇలా స్కీమ్‌లో విశ్వనాథ్ గారితో సినిమా చేస్తే అదొక డిఫరెంట్ ఇమేజ్ ఇస్తుంది అని అంత గౌరవంగా ఉన్నవాళ్ళు. హ్మ్. అలాగే 'స్వాతి ముత్యం' సినిమాలో అల్లు అర్జున్ కనిపిస్తాడు హ్మ్. బాలనటుడిగా. బాలనటుడు. అలా ఒక రిలేషన్ ఉంది. సో, ఆయన ఫోటో లేకపోవడం మీద కూడా చర్చ జరగచ్చు. అంటే ఇక్కడ ఇంకొకటి వినిపిస్తున్నది ఏంటంటే, మన తెలుగులో అట్లాంటి అత్యద్భుతమైన సినిమాలు తీసిన డైరెక్టర్సే కాకుండా, అట్లీ గారి ఫోటో ఉండడం ఏంటి? మెయిన్‌గా ఉండాల్సింది కేశవనాథ్ గారిది గానీ, లేకపోతే ఆర్‌జీవి గారిది గానీ, శ్రీను వైట్ల అండ్ పూరి జగన్నాథ్ గారు ఇలాంటి ఫోటోస్ ఉండాల్సింది గానీ, అట్లీ గారిని తీసుకొనొచ్చి పెట్టడం ఏంటా అని చెప్పేసి ఒక డిఫరెంట్ వాదన అనేది కూడా వినిపిస్తోంది. అంటే అట్లీతో ఇప్పుడు ఆయన సినిమా చేస్తున్నాడు. హ్మ్. చూస్తున్నాడు కాబట్టి అట్లీ ఫోటో పెట్టొచ్చు తప్పేం లేదు. ఓకే. అంటే నేననేది ఏంటంటే ఒక 2 పద్ధతులు. తెలుగు సినిమాకి సంబంధించి ప్రామినెంట్ డైరెక్టర్స్ అందరిని అంటే ఎల్వి ప్రసాద్, కేవీ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి, లేదు గూడవల్లి రామబ్రహ్మం గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, ఒక 50 మందిని సెట్ చేసుకుని, వీళ్ళు అంటే కేవీ రెడ్డి గారికి ఒక టైటిల్ ఉంది. హ్మ్. దర్శకులపతి అని. అలా అక్కడి వరకు బిఎన్ రెడ్డి గారు వీళ్ళందరినీ సెట్ చేసి ఒక ఫ్రేమ్‌లో పెట్టడం అనేది ఒక పద్ధతి. లేదు ఆ బ్యానర్‌లో అందరు డైరెక్టర్లని ప్లేస్ చేయటం. హ్మ్. ఈ 2 పద్ధతుల్ని ఫాలో అయినట్టు కనిపించట్లేదు వాళ్ళు. కనిపించకుండా ఏదో వాళ్ళకి వాళ్ళ మెమరీలో ఉన్నటువంటి వాళ్ళ వరకు పెట్టుకుంటూ వెళ్ళినట్టుగా కనిపించింది. హ్మ్. ఆ వాళ్ళ మెమరీ నుంచి మిస్ అయ్యి, ఆ బ్యానర్‌లో పనిచేసినటువంటి డైరెక్టర్లు గాయపడతారు గదా! ఇది చూసి. హ్మ్. అది జరిగింది ప్రమాదం ఇప్పుడు. ఓకే. అందుకని చర్చ మొదలైంది. అందుకని 'పూరీ జగన్నాథ్' 'దేశ్ముదురు' అనేటువంటి సినిమాతో ఒక హిట్ ఇచ్చాడు. యాహ్! అయితే వాళ్ళ బ్యానర్‌లో డైరెక్ట్ చేశాడా అనేది అది అది వాళ్ళ బ్యానర్ కాదు. అంటే వేరే లాంగ్వేజెస్‌కి దానయ్య సంబంధించిన గారి డైరెక్టర్స్ సినిమా. కూడా ఇక్కడ ఫ్రేమ్‌లలో ఉన్నారు గదా! ఉండొచ్చు. అంటే బ్యానర్‌లో డైరెక్ట్ చేశారా లేదా అనేది. ఇప్పుడు హ్మ్. అట్లీ చేస్తున్నటువంటి సినిమా 'గీతా ఆర్ట్స్‌లో' కాదు. కాదు. అది గమనించాలిక్కడ. హ్మ్. అంటే అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో చేసిన డైరెక్టర్‌లని కూడా పెట్టొచ్చు. అలా పెట్టినప్పుడు రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి మొదలుపెడితే అట్లీ వరకు. హ్మ్. పోనీ అదేవైనా ఫాలో అయ్యారా? అది ఫాలో అయితే పూరీ జగన్నాథ్ ఉండాలి. ఆయన మిస్. ఒకవేళ గీతా ఆర్ట్స్ అనేటువంటి పద్ధతిలో పెడితే హ్మ్. దాసరి గారి దగ్గర నుంచి అట్లీ వరకు అట్లీ కుదరదు. అక్కడి నుంచి మొదలుపెడితే వీళ్ళందరూ రావాలి. అంటే ఆయన చాలామంది ఈ మధ్య కాలంలో కూడా సినిమాలు చేస్తున్నాడు. చందు మొండేటితో కూడా సినిమా చేశాడు కదా! మొన్న గద్దర్ అవార్డు గెలుచుకున్నటువంటి 'తండేల్'. తండేల్. సో, ఇక్కడ వరకు వీళ్ళందరి ఫోటోలు కనిపించాలక్కడ. హ్మ్. ఏదో ఒక పద్ధతి ఉండాలి దేనికైనా. కానీ ఏ పద్ధతి లేకుండా ఉండటం వలన వచ్చిన గొడవ ఇది. ఓకే. ఏది ఫాలో అవ్వలేదు వాళ్ళు. రామానాయుడు గారు ఒక పద్ధతి ఫాలో అయ్యాడు. ఇంకొకళ్ళు ఇంకొక పద్ధతి ఫాలో అయ్యారు. మా బ్యానర్‌లో పనిచేసినటువంటి డైరెక్టర్లందరినీ మేము గౌరవిస్తాం. హ్మ్. వైవిఎస్ చౌదరి గారు ఒక ఆఫీసు పెట్టాడు. ఆయన తీయబోతున్నటువంటి సినిమా 'హరికృష్ణ' గారి మనవడితో సినిమా చేస్తున్నాడు ఆయన. అవును. ఆ సినిమాకు సంబంధించి పెట్టుకుని తన తను డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు అన్నీ కలిపి ఆయన ఒక జాబితా తయారు చేసుకుని, ఒక బోర్డు పెట్టి, ఆ బోర్డులో
హిట్లు ఫ్లాప్లు రెండింటినీ సమానంగా పెట్టి పోస్ట్ చేసుకున్నాడు ఆయన. హ్మ్. సో అదో పద్ధతి. అంటే ఇదేమిటి ఆ సినిమాలు ప్రత్యేకంగా ప్రస్తావించడం అంటే అది ఫ్లాప్ అయినా హిట్ అయినా మన బిడ్డే కదండి అన్నాడు ఆయన. కాబట్టి అదో పద్ధతి. ఇలా ఏదో ఒక పద్ధతి ఫాలో అవ్వాలి కదా. హ్మ్. ఏది కాకుండా ఇప్పుడు అట్లీ వచ్చేసేసరికి రకరకాల ప్రశ్నలు. పరభాషా చిత్రాల దర్శకులు కూడా ఇక్కడ డైరెక్ట్ చేసి హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. చిరంజీవి గారు బాలచందర్ డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాడు కదా. ఆయన తమిళ డైరెక్టరు. హ్మ్. భారతీరాజా గారితో సినిమా చేశారుగా. చేశారు. గీతా ఆర్ట్స్లో సినిమా ఉంది ఆరాధన. హ్మ్. భారతీరాజా డైరెక్టరు. ఆయన ఫోటో ఉందా అక్కడ? అది కూడా అట్లీ ఫోటో పెట్టారు మీరు. అప్పుడు భారతీరాజా ఫోటో కూడా ఉండాలి కదా. హ్మ్. ఇలాంటి కంపారిజన్స్ చాలా వస్తాయి. అందుకని ఈ చర్చ జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఏదో పద్ధతి ఫాలో అవ్వాలి. యాహ్! ఒకటి అల్లు అర్జున్‌తో పనిచేసిన డైరెక్టర్ల ఫోటోలు. ఓకే. రాఘవేందర్ రావు టు అట్లీ ఒక ఫార్మెట్. హ్మ్. లేదు అరవింద్ గారితో పనిచేసిన డైరెక్టర్లు. దాసరి గారి దగ్గర నుంచి మొదలు పెడితే చందుమోహన్ డేట్ వరకు. అదొక సెట్టు. హ్మ్. ఇలా ఏదో ఒకటి పెట్టాలి. ఏదీ లేకుండా ఏదో వేగ్గా పెట్టేస్తామంటే ఇలాంటి చర్చలే జరుగుతాయి. ఓకే. అందుకని ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు ఒక పద్ధతి ఫాలో కాలేదు అనేది అర్థమవుతోంది. హ్మ్. ఎవరికో అప్పజెప్పేసి ఉంటారు ఈ బాధ్యత. అంటే ఇంటీరియర్స్ అప్పజెప్పేస్తూ ఉన్నారు. హ్మ్. ఈ అప్పజెప్పేసేటప్పుడు ఇక్కడ కొంచెం కొంతమంది డైరెక్టర్ల ఫోటోలు ఉంటే బాగుంటుంది అని వేగ్గా ఓ మాట చెప్పుంటారు. హ్మ్. వాళ్ళ దృష్టికి వచ్చిన ఫోటోలన్నీ పెట్టేసి ఉంటారు. హ్మ్. ఇలాంటి విషయాల్లో ఇలాంటి చర్చలు జరుగుతాయి బయట అనేటువంటి స్పృహ ఉండాలి. హ్మ్. ఆ స్పృహ ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరగవు. ఓకే. కాట్రగడ్డ మురారి గారికి ఒక సాంప్రదాయం ఉండేది. ఆయన సినిమాలు తీసే రోజుల్లో వెళ్ళిపోయాడు ఆయన. ఆయన మొదటి సినిమా సీతామహాలక్ష్మి. హ్మ్. ఆ సినిమా తర్వాత గోరింటాకు తీశాడు ఆయన. గోరింటాకు టైటిల్ కార్డ్స్‌లో నా బ్యానర్‌లో మొదటి సినిమా దర్శకత్వం వహించినటువంటి విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలతో హ్మ్. అని మొదలవుతుంది. గోరింటాకు దాసరి గారి డైరెక్టర్. హుహు. ఆ తర్వాత సినిమాకి నా మొదటి 2 సినిమాలు డైరెక్ట్ చేసిన విశ్వనాథ్ గారికి, దాసరి గారికి కృతజ్ఞతలతో హ్మ్. అని మొదలవుతుంది. ఆ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశాడు. ఈ ముగ్గురి పేర్లు 4 సినిమాలు. ఓకే. అదొక సాంప్రదాయం పాటించాడు ఆయన. అలా ఏదో పద్ధతి ఉండాలి. హ్మ్. అది యూనిక్‌గా ఉంటుంది. ఆ యూనిక్‌గా ఉండటం అనేది జనాలు కనెక్ట్ అవుతారు. యాహ్! అప్పుడు ఇలాంటి చర్చలు జరగవు. ఓకే. అందుకని ఇప్పటికైనా వాళ్ళు ఒక పద్ధతి ఫాలో అయిపోవడం బెటర్ ఈ గొడవ కంటే కూడా. అంటే ఇంకనైనా గాని మీరన్నట్టు కూడా సో, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఇంకా బావుంటుందని కూడా అవును. సో, థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.